తెలంగాణలో వరుసగా 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నీట మునిగి అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాలనీలన్నీ నీళ్లతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాలకైతే రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. అయితే వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. తెలంగాణలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అంది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో వరుసగా 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నీట మునిగి అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాలనీలన్నీ నీళ్లతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాలకైతే రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. అయితే వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. తెలంగాణలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అల్పపీడనం బలహీనపడినా ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుందంది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బయటకు వెళ్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, వాతావరణ శాఖ ఏం చెప్పింది? తెలంగాణలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది? ఓకే వెంకట్, గత కొద్ది రోజులుగానైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం అయితే తెలిసిందే. అయితే రేపు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే అల్పపీడన ప్రభావం అంటే ఉపరితల అల్పపీడన ప్రభావం కొంచెం అంటే బలహీన పడినప్పటికీ క్రిమినల్ మేఘాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికైతే హెచ్చరించింది. ఇక ఇప్పటికే భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులతోనైతే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలను అయితే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా శిథిలావస్థకు చేరినటువంటి పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని వెంటనే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, అగ్నిమాపక పోలీసు బృందాలు నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం అయితే ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో అయితే కావచ్చు, ట్రాన్స్ఫర్ల మధ్య కావచ్చు, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ట్రాన్స్కో సిబ్బందికి అయితే ఇప్పటికే సూచించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు వంతెనల వద్ద ప్రవాహం ఎక్కువ ఉండే రాకపోకలు తక్షణమే నిలిపివేయాలని కూడా ఆయన అయితే అంటే ముఖ్యమంత్రి అయితే తెలిపారు. అంతేకాకుండా చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా కూడా పారిశుద్ధ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని వైద్య శాఖకు కూడా సూచించారు. అంతేకాకుండా ఎలాంటి అంటే వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్తు కానీ వచ్చినా కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పుకొస్తున్నారు. అంతేకాదు గత 2 రోజుల క్రితం కనుక చూసినట్లయితే అటు వివిధ జిల్లాల లోపల కూర్చిన భారీ వర్షాల లోపల అయితే ఇళ్లలోకి చేరినాయి. అంతేకాకుండా రోడ్లు జలమయమైనటువంటి సంఘటనలు. ఇదే విషయం లోపల ముఖ్యమంత్రితో పాటు కొంతమంది మంత్రులు కూడా వాళ్ళైతే ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వేలో కూడా అధికారులకైతే దిశానిర్దేశం ఎప్పటికి చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా గోదావరి పరివాహక ప్రాంతాల లోపల అయితే పశువులకు కానీ చేపల వేటకు కానీ ప్రజలు ఎవరు కూడా అంటే ఆ వైపుగా వెళ్ళొద్దని చెప్పేసి సూచన చేస్తున్నారు. గతంలో సిద్దిపేటలో కూడా కొంతమంది చిక్కుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే వినాయక చవితిలో అంటే కరీంనగర్ లో కూడా ఒక సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటనలు తిరిగి మళ్ళీ పునరావృతం కావద్దు. అంతేకాకుండా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా అధికారులు ఎప్పటికీ అప్పుడు చూసుకోవాలని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మన వెంకట్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. స్కూల్స్ టు యూనివర్సిటీల వరకు ప్రతి విద్యా సంస్థల్లోనూ మెరుగైన బోధన సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింత పెంచాలన్నారు.
పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలలో విద్యార్థులు బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు తప్పనిసరి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిలో 90% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే ఉన్నారని, ఈ విషయాన్ని నిర్ధారించేందుకు గత 10 ఏళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలన్నారు. విద్యారంగంపై పెడుతున్న ఖర్చును తాము పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు విద్యారంగం అభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితిలో లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారని సీఎం తెలిపారు. కర్నూలు శివారున జగన్నాథ్ గట్టు, అలాగే ఇందిరమ్మ గృహాలు సముదాయం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఇక్కడ చాలామంది ప్రేమికులు, జంటలు వస్తుంటారు. ఇలా వచ్చిన ప్రేమ జంటలను కొందరు రౌడీ మూకలు టార్గెట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా ప్రేమ జంటలను పట్టుకుని వీడియోలు తీస్తూ బెదిరించి దోచేసుకుంటున్నారు. కాదంబరి వెంచర్ సమీపంలో ఓ మహిళను ఈ రౌడీ మూకలు బెదిరించి దౌర్జన్యంగా డబ్బులు లాక్కోవడంతో బాధిత మహిళ 4th టౌన్లో ఫిర్యాదు చేసింది. మహిళా ఫిర్యాదుతో ప్రేమ జంటలను బ్లాక్మెయిల్ చేస్తున్న రౌడీ మూకలు నాగేంద్ర, కురువు రమేష్, మాలిక్ బాషాలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. వెంకట్, 4th టౌన్ పరిధిలో 2 రోజుల క్రితం అయితే 3 రౌడీ షీటర్లని అరెస్ట్ చేశారు. ఆ కథా కమమిషు ఏంటని ఒకసారి పోలీసులు అయితే విచారిస్తే వాళ్ళే కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఏదైతే కర్నూలు బెంగళూరు హైవే పక్కన కాలంబరి వెంచర్ అటు సైడ్గా ఇందిరా మిల్లు ఉన్నాయి, అదేవిధంగా జగన్నాథ్ గట్టు ఉంది. అది పర్యాటక కేంద్రంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో అటు మాటేసిన కొంతమంది రౌడీ షీటర్లు, ఏదైతే నాగేంద్ర కావచ్చు, రమేష్ కావచ్చు, మాలిక్ బాషా కావచ్చు, ఈ 3 కూడా వీళ్ళతో పాటు మరో 3 అనుచరులుగా చేసుకొని, అంటే అక్కడ ప్రేమికులు ఆడామగా ఎవరు వచ్చినా, లేదా ఇజ్రాయల్ వచ్చినా, లేదా లవ్వర్స్ వచ్చినా కూడా వాళ్ళని అంటే మాటు వేస్తే వాళ్ళు ఎటు వెళ్తారు, ఏం కథ అని జాడ కనిపెట్టి ఆ తర్వాత వాళ్ళు వీడియోలు తీసుకొని మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మాయి ఎక్కడ, అబ్బాయి ఎక్కడ, ఆధార్ కార్డులు ఇవ్వండి అని ఇలా బెదిరించి, అంటే వాళ్ళు వద్ద ఉన్న నగదుతో పాటు అంటే మెడలో ఉన్న చైన్ కావచ్చు, చేతిలో ఉన్న రింగ్ కావచ్చు, ఇవన్నీ దోచుకుంటున్న పరిస్థితి. అయితే ఇటీవల ఒక అమ్మాయి అయితే కంప్లైంట్ చేసింది. అంటే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో పోతూ ఉన్న సమయంలో వీళ్ళు ట్రాప్ చేసి ఆ అమ్మాయిని అడ్డగించి బెదిరించి, కత్తులతో, మరణాయుధాలతో బెదిరించి, అదేవిధంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ పెడతామని చాలా వేధించిన నేపథ్యంలో అమ్మాయి డేర్ చేసి 4th టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని సీరియస్ చూసుకున్న పోలీసులు అయితే ఖచ్చితంగా ఆ 3 2 రోజుల క్రితం అదుపులో తీసుకొని నిన్నటి రోజు రిమాండ్ తరలించడం జరిగింది. అయితే ఈ కథ అంతా వింటుంటే చాలా దారుణం అనిపిస్తుంది. చాలా మంది ప్రేమికులు అంటే అర్ధనగ్నంగా ఫోటోలు తీసి వాళ్ళని హీనాతీహీనంగా అంటే హింసిస్తూ, వేధిస్తూ, చాలా డబ్బులు లాక్కుని ఫోన్ పే కొట్టించుకుని, అదేవిధంగా డబ్బులు లేకపోతే మళ్ళీ ఇవ్వాలని చెప్పి ఫోన్లు బెదిరిస్తూ చేసిన ఈ గ్యాంగ్ మాత్రం ఖచ్చితంగా పోలీసులు వాళ్ళపైన ఉక్కు పాదం మోపి అదే ఎన్కౌంటర్ లిస్ట్ లో కూడా పెట్టినట్లు తెలుస్తా ఉంది. అంటే వీళ్ళంతా కూడా ఒక అరాచకం సృష్టిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి పోవాలని పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని రిమాండ్ పంపారు. అయితే తెలిసినది ఒక కేసు అయితే తెలియని 100 కేసులు, అంటే బాధిత జనం 100 ప్రేమ జంటలు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఫైనల్ గా పోలీసులు అయితే అటువైపు ఎవరు వెళ్ళొద్దు, అక్కడ ఎంత అంటే ఇట రౌడీ ముక్కలు కావచ్చు, అల్లరి ముక్కలు ఉంటాయి, ప్రేమ జంటలు కావచ్చు, లేదా ఆడమొగ కావచ్చు, ఇతరత్ర ఎవరు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళి ఏదైనా బాధితుల పక్షాన మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్న పరిస్థితి. మరి ఆ పర్యాటక కేంద్రంలో ఇలాంటివి జరగడము శోచనీయము. మరి ముందు పొలీసులు పర్యాటక కేంద్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు, లేదా ఇలాంటి అల్లరి ముక్కల ఆట ఎలా పాటిస్తారనేది చూడాలి వెంకట్. అయితే బసవరాజు, వీరిపైన ఎలాంటి సెక్షన్లు నమోదయ్యాయి, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అయితే ఈ 3లో నాగేంద్ర అనే వ్యక్తి ఆల్రెడీ రౌడీ షీటర్. అతను మరో 4 తన అనుచరులుగా పెట్టుకుని, అయితే రుద్రవరానికి చెందిన ఓ 2, అదేవిధంగా తాండ్రపాడు గ్రామానికి చెందిన 2, అదేవిధంగా ముజఫర్ నగర్ చెందిన ఒక 2, ఇట్లా 6 మంది అంటే గ్యాంగ్ ఉండి
అంటే ఆ పర్యాటక పరిసర ప్రాంతం అంతా ఎవరికి వాళ్ళు నిఘా పెట్టి ఒక జంటనో లేదా ఒకరిని వెంబడించి ఈ విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే ఇందులో పోలీసులు అయితే చాలా కఠినమైన సెక్షన్లు అమలు చేసి రిమాండ్ పంపారు. ఖచ్చితంగా అంటే పీడీ యాక్ట్ కావచ్చు లేదా ఇతరత్ర ఎన్కౌంటర్ చేయడానికి కావచ్చు, రౌడీ షీటర్లు మళ్ళీ ఓపెన్ చేసి వీళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. మరి బలమైన సెక్షన్లతో పెట్టారు అంటే ఈ వీళ్ళ విషయంలో లేదా అమ్మాయిల్ని ఇంకా ఎవరైనా బాధితులుండి దగాపడి వీళ్ళ చేతిలో ఉన్నట్లయితే వాళ్ళు కూడా వచ్చి ధైర్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. కొందరు పోలీసులు ప్రధానంగా ఇక్కడ వీళ్ళంతకి ఈ గ్యాంగ్ అంతా వెనకల కూడా పరోక్షంగా కొంతమంది కానిస్టేబుల్ సపోర్ట్ ఉందని తెలుస్తుంది. మరి ఆ పోలీసులు వీళ్ళు ఉపయోగిస్తారా లేదా ఈ రౌడీ షీటర్లతో పాటు పోలీసులు కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ పైన సస్పెండ్ చేస్తారా? మరి పోలీస్ డిపార్ట్మెంట్ తమ పరిధిలోనే తమ శాఖలోనే పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి విచారణ చేపడుతుందో చూడాలి వెంకట్. రైట్ బసవరాజు, థ్యాంక్ యూ.